ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబద్ధాలు చెప్పి మధు దగ్గర మమ్మల్ని ఇరికిస్తావా? మరి మా అక్క దగ్గర మీరు చెప్పిన అబద్ధాల సంగతి ఏంటి చిన్నత్తయ్య? మీ అక్కతో మేమేం అబద్ధాలు చెప్పాం? మర్చిపోయారా చిన్న మావయ్య? ఇందాక మీరు మా అక్కతో ఏమన్నారు? నీకోసం మేం మొక్కని దేవుడు లేడు, చెయ్యని ప్రార్థన లేదు, మా ప్రాణాలు అడ్డు పెట్టుకుని నిన్ను కాపాడతాం, మా మొక్కులే నిన్ను బతికించాయని చెప్పారా లేదా? నువ్వు క్షేమంగా ప్రాణాలతో బయటపడాలని నేను మొక్కని దేవుడు లేడు, అందరి దేవుళ్ళకి మా మధుని కాపాడండి అని దండం పెట్టుకున్నాను. మరి మా అక్క కోసం మీరు ఒక్క పూట భోజనం మానలేరా? మా అక్క కోసం మీ ప్రాణాలే ఇస్తామన్నారు, ఒక్క పూట పస్తులుండలేరా? అంటే మేం మధుతో మాట్లాడిందంతా నువ్వు చాటుగా విన్నావా? చాటుగా వినలేదు, అదిగో ఆ రూమ్ బయట నుంచి విన్నాను. దాని ఎఫెక్టే ఇది. మమ్మల్ని పస్తులుంచితే మీ అక్క నీ మాట వింటుందనుకోకు. మా అక్క నా మాట వింటుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే, మా అమ్మ నాన్నలతో అక్కని వెళ్ళనివ్వకుండా చేసి మీరు తప్పు చేశారు మావయ్య. మా అమ్మ నాన్నలను చాలా బాధ పెట్టారు. ఈ శిక్ష మీకు చాలా తక్కువ. మీ అక్కని మేమేం ఆపలేదు, తనే వాళ్లతో వెళ్ళనంది. మరి మా అక్కతో అలా మాట్లాడించింది మీరే కదా చిన్నత్తయ్య? మీ అమ్మా నాన్నలకు మీ అక్క మీద బాధ్యత ఉండుంటే మీ అక్కకు వాళ్ళ మీద ప్రేమ ఉండేది. మా అమ్మ నాన్న బాధ్యత గురించి మీరు మాట్లాడకండి చిన్నమావయ్య. వాళ్లకన్నా ఎక్కువగా ప్రేమించే తల్లిదండ్రులు ఎవ్వరూ ఉండరు. మధు ముందు అబద్ధాలాడి మమ్మల్ని పస్తులు పెట్టి నువ్వు గెలిచాను అనుకుంటున్నావా? ఒక రకంగా మాకు మంచే జరిగింది. మధుకి మాపై మరింత నమ్మకం, అభిమానం పెరిగాయి. ఆ విషయంలో నువ్వోడిపోయావు. మా అక్కకు మీరు చెప్పిన అబద్ధాలకి నేను మీకు శిక్ష వేయాలనుకున్నాను, వేశాను. ఇక మా అక్క నమ్మకం, అభిమానం అంటారా? మీ గురించి నిజాలు తెలిసిన రోజు అవి పటా పంచలవుతాయి. నువ్వు చెప్పే నిజం మీ అక్కకి ఎప్పటికీ తెలియకుండా పోతే? నిజం ఎక్కడికి పోదు, అది నిప్పు లాంటిది, కాల్చేస్తుంది. ఆ రోజు మీ చేతిని కాల్చింది, ఈ రోజు మీ కడుపుని కాలుస్తుంది. ఆ నిజమే. అబద్ధాన్ని నిజం శిక్షిస్తుంది. దేవుడి పేరు చెప్పి తప్పు చేస్తే ఇలాంటి శిక్షలే పడతాయి. ఈ రాత్రికి మంచి నీళ్లు తాగి పడుకోండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలత్తయ్య. ఈ రోజు మీరు రాజమక్కతో చేయించిన స్పెషల్ వంటకాలు అద్దరిపోయాయి. అబ్బా, అమృతంలా ఉంది. ఇంకా చాలా కూరలున్నాయి, అన్ని తినేయాలి. బాయ్ అత్తయ్య. ఆహా ఏమి రుచి, అననామై మరచి. ఆహా ఏమి రుచి. ఏదో పగిలినట్టుంది. ఓహో, ఫ్లవర్ వాజా. నేనింకా అత్తయ్య తల అనుకున్నాను. ఆ సీతని ఏం చేద్దాం మహా? దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు మహా, ఇంతకింత బాధపడేలా చెయ్యాలి. మనల్నే పస్తులు పెడుతుందా? ఆ సీతకెంత ధైర్యం! ఇందాక కొరడతో కొట్టింది, ఇప్పుడేమో అన్నం తినకుండా చేసింది. సీతకి స్ట్రాంగ్ పనిష్మెంట్ ఇవ్వు పిన్ని. చెప్పు మహా, సీతని ఏం చేద్దాం? కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. జస్ట్ లీవ్ మీ అలోన్. సుమతి, ఎలా ఉన్నావే? మనం కలిసి ఎన్ని రోజులైంది? ఏం చేస్తున్నావు? ఏం చేయాలో తెలియక ఒంటరిగా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాను. అదేంటే అలా మాట్లాడుతున్నావు? మీ అమ్మా నాన్న బిజినెస్ అంతా ఉంది కదా? బిజినెస్లో లాస్ వచ్చి నాన్న చనిపోయారు. ఆ బెంగతో అమ్మ కూడా చనిపోయింది. ఇంటిని అప్పుల వాళ్ళు తీసేసుకున్నారు.
దిక్కులేని దాన్నైపోయాను. అయ్యో సారీ మహాలక్ష్మి, ఇదంతా నాకు తెలీదు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? హాస్టల్లో ఉండి జాబ్ వెతుక్కుంటున్నాను. నువ్వెక్కడుంటున్నావు? నిన్ను చూస్తుంటే బాగా సెటిల్ అయినట్టున్నావు. అవును మహాలక్ష్మి, నాకు పెళ్ళయింది. ఒక బాబు, ఒక పాప. మా ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకి బాగా కలిసొచ్చింది. అదృష్టవంతురాలివి. కనీసం నువ్వైనా బావున్నావు. నాకంతే చాలు. వస్తాను. ఆగవే, అప్పుడే వెళ్ళిపోతావా? ఇక్కడే పక్కనే మా ఇల్లు. మా వారిని పిల్లల్ని చూద్దుగాని. రా వెళ్దాం. ఆ, అది అరే రావే. రా మహాలక్ష్మి. ఉమ్, కాలేజీలో నాకంటే అన్ని రకాలుగా తక్కువగా బ్రతికిన సుమతికి ఇంత ఐశ్వర్యమా, ఇంత వైభవమా? ఇది నక్కతోక తొక్కిందో లేక నడిమంత్రపు సిరి కలిసొచ్చిందో? ఏంటి మహాలక్ష్మి అలా చూస్తున్నావు? నువ్వింత పెద్ద ఇంటికి కోడలువైనందుకు ఆనందంగా ఉంది సుమతి. నేను ఈ ఇంటి కోడల్ను, ఆడపడుచును కాదు, యజమానురాల్ని. ఒకప్పుడు పనికి మాలిన దానిలా ఉండేది, ఇప్పుడు యజమానురాలయ్యిందా? రా మహాలక్ష్మి, లోపలికెళ్దాం. ఆ, రా. ఉమ్. నా దరిద్రంలోంచి దీని అదృష్టంలోకి అడుగు పెడుతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.